ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగుచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడను. అలాగనే 9వ వచనంలో, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపింతుము. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును. మనము ప్రశ్నించుకుందాం, మనం ఇలాగున్నామా? ఈ నోటితో దేవుణ్ణి, దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని దేవుడితో మాట్లాడుతూ, ఇదే నోటితో మన పక్క వాళ్ళతో తిట్టుకుంటూ మనము చెడు మాటలు మాట్లాడుతూ ఉన్నామా? అలాగుంటే ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. అలాగుండకూడదు మనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అలాగ మనం ఉంటే మన భక్తి వ్యర్థమే. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా